ప్రొద్దుటూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. చెక్కుల పంపిణీ అనంతరం కొండారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రోజు మీడియాలో కనిపించాలని నాకు లేదన్నారు. ప్రజలకు పనులు చేయటం తనకు ముఖ్యమన్నారు. నన్ను వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. చాలా రోజులైంది ముందుకు మాకు ప్రెస్ మీట్లోకి రాక, చీటికి మాటికి రోజు ఏదో మీడియాలో కనపడాలనే దుగ్ధ అయితే నాకు లేదు. ఏదో పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతా ప్రజలకు మంచి చేసే పనులు అయితే చేసుకుంటూ పోవడం మంచిది, కానీ ఏదో మీడియాలో కనపడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్ట్ ఏం కాదు. నేను పెద్దగా ప్రతిదానికి మాట్లాడిన ప్రతిదానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, నేను చేయను కూడా. నిన్న ఏదో చీటికి మాటికి నన్ను అంటే పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి అన్నారు కాబట్టి చెప్తా ఉన్నారు, దానికి పోతున్నారు దీనికి పోతున్నారని. మనం ఏదైనా షటప్ అని చేస్తే నువ్వు విమర్శన చేయొచ్చు, చేసేదానికి సర్వీస్ చేసేదానికి 10 మంది వచ్చినప్పుడు పలికేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది సీఎం రిలీఫ్ ఫండ్ కార్యక్రమాల పనులు మళ్ళీ ఇప్పుడు కావాలనే మళ్ళీ ఎదురుగానే మళ్ళీ ఇప్పుడు మీ అందరి మీడియా ముందే చెప్పి మళ్ళీ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది చేస్తాము, భవిష్యత్తులో కూడా చేస్తాం. ఎందుకంటే మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు. నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉండా, నాన్నగారు లేరు, చాలామంది వచ్చినారు. వీళ్ళకు తొందరగా కార్యక్రమాన్ని వీళ్ళకి చెక్కులు వితరణ చేసేసి వాళ్ళ చెక్కు అకౌంట్స్లో అమౌంట్స్ వాళ్ళ అకౌంట్స్కి పోతే మంచిగా త్వరగా పోతే మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు వారం రోజులు ఉండి దానికి ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఈరోజు వచ్చినా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, వాళ్ళ అకౌంట్స్లో త్వరగా పడితే వాళ్ళకి డబ్బు చేరుతుంది కదా. ఏదో ఒక మంచి కార్యక్రమం వచ్చిందంటే ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి చేదోడు వాదోడుగా నాన్నగారికి ఉండడంలో తప్పు లేదని నేను భావిస్తాను. రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి రాజకీయ పార్టీ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. దీనికి ఎవరి అనుమతో ఎవరికి భయపడో ఇంకొకటి మేము చేయాల్సిన అవసరం లే. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది 10వసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు. ఈ వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో ఇప్పుడు 67 మందికి చెక్కులు వచ్చినాయి, 53,340,000 రూపాయలు. భారీగా ఇంతవరకు మనకు రాష్ట్రంలోనే హయ్యెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి. ఇది కూడా మనం గర్వంగా చెప్తా ఉన్నాం. ఇంతవరకు సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత పెద్ద మొత్తంలో ఎవరికి రాలే. ఇప్పుడు ఇన్నిసార్లు మొత్తం టోటల్గా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈనాటికి మనమే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఇది తీసుకొని పోయి ప్రజెంట్ చేసి మనకు రావాల్సిన కార్యక్రమాలను మనకు రావాల్సిన అభివృద్ధికి ఏదైనా పనులు ఉంటే వాటిని తప్పనిసరిగా ముందుకు తీసుకుపోతాం. అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను మున్సిపాలిటీలో సమీక్ష చేసినారు. అవును, మున్సిపాలిటీలో సమీక్ష చేసినాము. ఈరోజు కూడా మళ్ళీ కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ, అది కూడా ముందే చెప్తా ఉండ. మీరు ఎవరైనా ఉంటే ఎవరైనా పెట్టుకోండి, ఈరోజు కూడా సమీక్ష చేస్తాను. ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ ఇవాళ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ను కూడా ఉండమని చెప్పినాము. వాళ్ళతో మాట్లాడి ప్రొద్దుటూరు అంటే నీళ్ళు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్ళు స్టాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ సరిగ్గా పోకుండా ఉండాలి. డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాన్ని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రొద్దుటూరుకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. సౌకర్యం ఏర్పాటు చేయాలనుకోవడంలో మరి ఇంతకుముందు మీరు ఏదో చేసినారు, ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ పెట్టేదానికి, అది మాకు ఏమాత్రం పునాది వేసినారు తప్ప ఒక గడ్డ మట్టి పిల్ల తీయలే. అంతేకాక ఎవరేం చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది డ్రైన్ ఒకటి చేస్తే సరిపోదు, సివేజ్ వాటర్ను కూడా తీసుకుపోయేదానికి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అన్నీ కలిసిపోయింది. మీరు చేసే అంతే మన తన నాలెడ్జీ లేక దాని ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకున్నారు. మున్సిపాలిటీ మరి మొత్తం గోపురం పంచాయతీ, కొత్తపల్లి పంచాయతీ, సోమవారపల్లి పంచాయతీ అన్నీ కలిసే ఉన్నాయి. వాటి డ్రైన్ కానీ దాంట్లో స్ట్రాంగ్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దుటూరుకు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా. 165 కోట్లు 170 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి చేసి సాధించేది ఏముంది? కాబట్టి దాన్ని ఏదో ఒక విజన్ ఉంది, దాని కార్యక్రమాన్ని మిగతా ఇంజనీర్లతో కన్సల్టెంట్స్తో మాట్లాడి ఇది ఒక్కటే కాకుండా 3 పంచాయతీలను కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ పథకం తీసుకొని దాన్ని చేస్తే మొత్తం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రొద్దుటూరు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశము. ఇది మంచి కార్యక్రమం కదా, దాంట్లో చదువుకునే కొంత జ్ఞానం ఉంది. నేను కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది. ఇది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పినాము. దీనికి కన్సల్టెన్సీ చేస్తే నేను తప్పే ఉండదు. మున్సిపాలిటీలో పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తూ ఏం అడ్డుకుంటారా?
మీరు ఏం చేయగలిగితే అది చేసుకోండి. ఈ కార్యక్రమాలు మంచి మనకు నాకు మంచి అని తోచిన కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా చేస్తూనే పోతూ ఉంటాం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను. థ్యాంక్ యూ. ఏర్పడినప్పటి నుంచి 1.5 సంవత్సర కాలంలో 10వ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే బాధితులు ఉన్నారో, జబ్బుపడి ఉన్నారో, వైద్యం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చెక్కులు అందజేయడం జరిగింది. ఈరోజు 10వ విడత కింద దాదాపు 63 మందికి 53 లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు. ఇది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అత్యధికంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనమే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించడంలో పొద్దుటూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది. అందుకు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి కృషి అభినందనీయం. అదేవిధంగా గతంలో ఒక వ్యక్తికి దాదాపుగా ఒకే విడతలో శంభూరెడ్డి అనే వ్యక్తికి 24 లక్షల రూపాయలు చెక్కు కూడా ఇప్పించడం జరిగింది. ఒకే వ్యక్తికి అంటే దాదాపు అతనికి 60 లక్షల రూపాయలు ఖర్చు అయితే 24 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు స్వయంగా కలిసి అతని ఆర్థిక పరిస్థితి వివరించి మంజూరు చేయించడం జరిగింది. ఏ ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఇంత మొత్తంలో మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇదే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పొద్దుటూరులో ఎవరైనా బాధితులు ఉన్నాయా వాళ్లకు వైద్య ఖర్చులకైనటువంటి బిల్లులు తీసుకొని వస్తే శాసనసభ్యులు గారి ఆఫీస్కి తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం ముఖ్యమంత్రి నిధి కింద అందజేయడం జరుగుతుందని పత్రికాముఖంగా ప్రజలందరికీ పొద్దుటూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు 2 రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి కొండారెడ్డి పాల్గొంటున్నాడు, ఆయనకి ఏం పోతుంది అంటే ఆయన మాది పొలిటికల్ గవర్నమెంట్స్ అని చంద్రబాబు నాయుడు క్లియర్గా అని చెప్పాడు. రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు గారు వరదారెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన కూడా బైపాస్ సర్జరీ చేయించుకొని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేనందువల్ల ఆయన పాల్గొంటున్నాడు. గతంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు అన్నారు. మీరేం చేశారు గతంలో? మీ ముద్దల బావమరిది బంగారెడ్డిని 2వ ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరు ప్రజలందరూ ట్రీట్ చేయాల్సిన పరిస్థితిని నీవే కల్పించినావు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తాడా, మేమంతా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తాము, మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు పాటించడంలా, రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారు. ఒక రాజ్యాంగ హక్కును కాలరాస్తూ ఎవరికైనా అన్యాయం చేసినామా, ఏమైనా దోపిడీ చేసినామా, ఎవరి డబ్బన్నా తీసుకున్నారా? కేవలం ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సాయం చేసేదానికి పదవే ఉండాల్సిన అవసరం లేదనేది అంబేద్కరే చెప్పాడు. అంబేద్కర్ చెప్పేది పదవి అవసరం లేదు, సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని పాటిస్తున్నాము. గతంలో మీరు చేస్తే ఒప్పు, ఇప్పుడు మేము చేస్తే తప్ప. మీకు ఒక నీతి అంటే రాజు తప్పు చేయడని ఒక సామెత ఉంది, బ్రిటిష్ వాళ్ళు పెట్టారు. అట్లాంటి సామెత ఏమన్నా మీకు వర్తించుతుందా? మీ బావమరిది మీ కుటుంబ సభ్యులు విచ్చలవిడిగా మీరు అనేక కార్యక్రమాల్లో ఎటువంటి హోదా లేకుండా గతంలో పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి. ఈరోజు కూడా ఇప్పటికి కూడా చేస్తాము. ప్రజలకు మేలు చేయాలని చేసే ఉద్దేశంతో తప్పకుండా అన్ని కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటాము, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటాము, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము. గతంలో నువ్వు చేసింది ఒక్కసారి మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని నీకు విజ్ఞప్తి చేస్తాను.